హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. హరిత బెంగళూరుకి చెందిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. అతనికి 4 కొడుకుల తర్వాత కూతురు పుట్టింది. ఇంట్లో అందరికన్నా చిన్నది కావడం వల్ల తనను బాగా గారాబం చేసి ప్రేమగా చూసుకునేవారు. చెల్లెలి కోసం 4 అన్నాదమ్ముళ్ళు ప్రాణం వదిలేవారు. కొన్నిసార్లు పెద్దన్నయ్య ఒడిలో ఉంటే మరి కొన్నిసార్లు రెండో మూడవ అన్నయ్య ఒడిలో ఉండేది. అన్నయ్యలతో పాటు హరిత క్రమంగా పెరుగుతూ వచ్చింది. పెద్దన్నయ్యకి హరితాకి మధ్య 10 ఏళ్ల తేడా ఉందని అన్నయ్య వాళ్ళు తనను చాలా ఆట పట్టించేవారు. తను ఎప్పుడూ తన చిన్నన్నయ్యతో గొడవ పడుతూనే ఉండేది. ఎందుకంటే ఇద్దరి మధ్య 2 సంవత్సరాలు మాత్రమే తేడా ఉన్నప్పటికీ తన చిన్నన్నయ్య కంటే తానే పెద్దదిగా కనిపించేది. తనెప్పుడూ తన చిన్నన్నయ్య మీద తండ్రికి ఫిర్యాదు చేసేది. అతనికి హరిత అంటే చాలా ప్రేమ ఉండటంతో తనని ఎవ్వరు ఏమన్నా కానీ ఇంట్లో అందరినీ తిట్టేవాడు. పెద్దన్నయ్య ఏమో ప్రశాంతమైన స్వభావం కలవాడు. అందుకే నాన్న పనులను చూసుకునేవాడు. చదువు పూర్తయిన తర్వాత అన్నయ్య నాన్నకు బిజినెస్లో సహాయం చేయడం మొదలుపెట్టారు. మా రెండో అన్నయ్య ఎదిగే కొద్దీ డబ్బు కొరత ఏర్పడింది. అయినా ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. ఫ్రెండ్స్తో మాట్లాడడం, తిరగడం, కాలక్షేపం చేయడమే ఆయన దినచర్యగా మారింది. మూడో అన్నయ్య డాక్టర్ అవ్వాలి అనుకోవడంతో అతను ఎప్పుడు చదువుపైన మాత్రమే దృష్టి పెట్టేవాడు. ఈ కారణంగా మా నాన్న అతనికి ఇంట్లో పనులను చెప్పేవారు కాదు. చిన్నన్నయ్య నేను ఇద్దరం ఒకే క్లాస్లో ఉండేవాళ్ళం. చిన్నన్నయ్య చదువులో కొంచెం వెనకబడి ఉండటంతో నా క్లాస్లో ఉండేవాడు. ఇప్పుడు ఇంట్లో పెద్దన్నయ్య పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. చాలామంది అమ్మాయిల సంబంధాలు వస్తున్నాయి. కొన్నిసార్లు అమ్మా నాన్నలకు నచ్చక, ఇంకొన్నిసార్లు ఫ్యామిలీ బాగోలేదని ఇలా వచ్చిన సంబంధాలు రిజెక్ట్ చేసేవారు. ఒకసారి ప్రొఫెసర్ కూతురి సంబంధం వచ్చింది. ఆమె చాలా బాగుంది, బాగా చదువుకుంది. అన్నయ్య కుటుంబానికి పెద్ద కావడంతో ఆయన భుజాలపైనే ఈ బాధ్యత ఉండటంతో నాకు కాబోయే భార్య నాతో సమానంగా ఇంటి బాధ్యతలను స్వీకరించే అమ్మాయి అయి ఉండాలి. తను ఎలా ఉన్నా నేను స్వీకరిస్తాను అని చెప్పేవాడు. కానీ నాన్నకు మాత్రం తనలాంటి స్టేటస్ ఉన్న అమ్మాయి కావాలని ఫిక్స్ అయిపోయారు. హరిత వాళ్ళ అన్నయ్యకు కాబోయే భార్యను చూడటానికి అందరూ వెళ్ళారు. ముందే అంతా ఫిక్స్ అవ్వడంతో పేరు కోసం మాత్రమే చూడటానికి వెళ్ళారు. అమ్మ నాన్నలకు అమ్మాయి నచ్చడంతో అన్నయ్య కూడా సరే అన్నాడు. ఆమె ప్రొఫెసర్ కూతురు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి స్కాలర్షిప్ మీదే చదువుకుంది. మంచి మర్యాద గల ఫ్యామిలీ కావడంతో అందరికీ నచ్చింది. హరిత వాళ్ళ నాన్న మాకు ఏమీ అక్కర్లేదు, పెళ్ళి మాత్రం చాలా ఘనంగా చెయ్యాలి అని అన్నారు. పెళ్లి పనులు మొదలయ్యాయి. బంధువులందరూ ఇంటికి చేరుకున్నారు. అన్నా తమ్ముళ్ళందరూ ఒకరిని మించి ఒకరు హ్యాండ్సమ్గా కనిపించేవారు. హరిత కూడా బాగానే ఉండేది. తను చాలా గారాబంగా పెరిగింది కాబట్టి అది ఆమె శరీరంలో కనిపించేది. తను కొంచెం లావుగా ఉండేది. ఆమె తినడానికి నిరాకరించినట్లయితే అన్నయ్యలందరికీ కోపం వచ్చేది. అన్నీ తిను, ఏమీ కాదు అని చెప్పేవాళ్ళు. పెళ్ళికి చాలామంది అతిథులు వచ్చారు. హరిత వాళ్ళ రెండో మరియు చిన్న అన్నయ్య ఆవారాగా స్నేహితులతో తిరిగేవాళ్ళు. హరిత పెద్దన్నయ్య సూర్య ఈ నగరంలో అతనంత మంచివాడు ఎవ్వరూ లేరు అనేవారు. పెళ్లి ఊరేగింపు మొదలవ్వడంతో అందరూ డాన్సులతో ఎంజాయ్ చేస్తూ మ్యారేజ్ హాల్కు చేరుకున్నారు. రాత్రి వివాహం కావడంతో అందరూ పెళ్లి పనులలో బిజీ అయిపోయారు. హరిత తన స్నేహితులతో కలిసి తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి పనిచేస్తూ ఉండటం గమనించింది. ఇంతమంది ఉన్నా అవేవి పట్టించుకోకుండా అతను తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. బహుశా అతను వెయిటర్ అయి ఉంటాడని హరిత అనుకుంది. కానీ అతను వెయిటర్ బట్టలు వేసుకోలేదు. అతని బట్టలు సాధారణంగా ఉన్నాయి. హరిత మళ్ళీ మళ్ళీ అతని వైపు చూడ్డం మొదలుపెట్టింది. హరిత అతని వైపు చూడ్డం చూసిన చిన్నన్నయ్య వచ్చి, ఏయ్ వెళ్ళు లోపలికి, వెళ్ళి అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ కూర్చో, ఎందుకు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావు? హరిత మాత్రం అతను చెప్పేది వినిపించుకోవడం లేదు. నీ పని నువ్వు చూసుకో, అయినా నేనేం చేశాను, అసలు నీ ఉద్దేశం ఏంటి అని హరిత అనడంతో, ఇక్కడి నుండి నోరు మూసుకొని వెళ్తావా లేకపోతే అందరి ముందు నిన్ను కొట్టమంటావా? నేను కూడా నిన్ను కొట్టగలను. నువ్వు నన్ను తిడుతున్నావని నేను వెళ్ళి నాన్నకు నీ గురించి చెబుతాను అనడంతో, ఈ దుబ్బదానితో వాదించడం కన్నా నోరు మూసుకొని ఉండటమే మేలు, నీ చావు నువ్వు చావు అని అనుకుంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ అన్నయ్య ఏంటి నిన్ను దుబ్బదానా అని పిలుస్తున్నాడు అని హరిత స్నేహితురాళ్ళు అడిగారు. అతను నా అన్నయ్య,
నన్ను ఎలాగైనా పిలుస్తాడు. అయినా మీకెందుకు? మీరు సైలెంట్గా ఉండండి అనడంతో తన స్నేహితురాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. సరే, అటు చూడండి, ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో చూసారా? హరిత, అతను ఒక వెయిటర్, అతను హౌస్ కీపింగ్ కోసం వచ్చినట్టున్నాడు అని స్నేహితులు అనడంతో అక్కడ సర్వ్ చేసే వాళ్ళందరూ వెయిటర్ బట్టలు వేసుకున్నారు. కానీ అతను మాత్రం వెయిటర్ దుస్తుల్లో లేడు. అంటే దాని అర్థం అతను మరెవరో, బహుశా తను పెళ్లిలో సహాయం చేస్తున్నట్టున్నాడు. అతని బట్టలు చూస్తుంటే అతను సిటీ అతన్లా కాదు, పల్లెటూరి వాడిలా కనిపిస్తున్నాడు అని స్నేహితులు అనడంతో నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నానా? కేవలం అతన్ని చూడు అని మాత్రమే చెప్పాను. ఇక్కడి నుండి అవతలకి వైపుకు వెళ్దాం పదా అంటూ హరిత స్నేహితురాలు పిలుచుకొని పోయింది. కానీ హరిత మనసు మాత్రం ఆ అబ్బాయి మీదే ఉంది. కొంతసేపటి తర్వాత అబ్బాయి సూర్య అన్నకు కాబోయే భార్య తేజు వదిన వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నాడు. బహుశా అతను తేజు వదిన వాళ్ళ అన్నయ్య అయి ఉంటాడు అని హరిత అనుకుంది. హరిత తన స్నేహితులతో కలిసి భోజనం చేయటానికి వెళ్ళింది. అక్కడ అతన్ని మొదటిసారిగా దగ్గరగా చూసింది. అప్పుడు అతను ఎవరితోనో ఇలా అంటున్నాడు, ఏ సమస్య ఉండకూడదు, పెళ్ళికి వచ్చిన అతిథులందరూ సంతోషంగా ఉండాలి. హరిత తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కానీ అతను మాత్రం ఒక్కసారి కూడా హరిత వైపు చూడలేదు. హరిత కేవలం 10 మీటర్ల దూరంలో ఉంది. కొంతసేపటికి అతను ఐస్ క్రీమ్ ఇచ్చే చోట నిలబడి ఉండటం చూసింది హరిత. హరిత తన స్నేహితురాలితో కలిసి ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు హరిత అతనికి చాలా దగ్గరగా ఉంది. అప్పుడు కిషోర్ చూపు హరిత మీద పడింది. ఐస్ క్రీమ్ దగ్గర గుంపు ఉండటంతో కిషోర్ వెళ్ళి ఐస్ క్రీమ్ అతని దగ్గర నుంచి 2 ఐస్ క్రీములు తీసుకొని వచ్చి హరిత స్నేహితురాలికి తెచ్చి ఇవ్వడంతో తను చాలా సంతోషపడింది. పెళ్లికి వచ్చిన అతిథులందరూ భోజనం చేసే సమయంలో ఓ మూలన నిలబడి ఏర్పాట్లన్నీ చూస్తున్నాడు కిషోర్. అతను హరిత వైపు 1-2 సార్లు చూడటం హరితకు బాగా నచ్చింది. అందరూ భోంచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కిషోర్ అక్కడే ఒక చైర్లో కూర్చొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. కిషోర్ బయటికి వస్తాడని హరిత అనుకుంది. కానీ కిషోర్ చాలాసేపటి వరకు లోపలే ఉన్నాడు, బయటికి రాలేదు. తేజు వదిన మరియు సూర్య అన్నయ్యల పెళ్లి తంతు మొదలయ్యింది. పెళ్లి సమయంలో పంతులు గారు, అమ్మా, పెళ్లి కూతురు వాళ్ళ అన్నను పిలవండి అనడంతో ఎవరో ఒక అబ్బాయి మండపంలోకి వచ్చాడు. అతన్ని చూడగానే హరిత ముఖం వెలిగిపోయింది. వచ్చింది కిషోర్. ఒకవేళ వదిన అన్నయ్య అయితే మరి అతని బట్టలు తేజు కుటుంబ సభ్యులతో ఎందుకు సరిపోవటం లేదని ఆమె కొంచెం ఆందోళన చెందింది. బహుశా చెల్లెలికి పెళ్ళవుతుందని బాధలో ఉన్నాడేమో. వదిన పెళ్లిలో ఏడుస్తుంది. అయినా ఈ కాలం పెళ్ళిళ్ళలో ఎవరు ఏడుస్తున్నారు? అయినా పెళ్ళంటే సంతోషంగా ఉండాలి. పెళ్లి జరిగిపోవడంతో అందరూ తేజు వదినతో పాటు మా ఇంటికి వచ్చారు. కానీ హరిత ఆలోచనలు అక్కడే ఉండిపోయాయి. ఒక రోజు తర్వాత హరిత వాళ్ళ ఇంట్లో కూడా పార్టీ పెట్టారు. ఒకవేళ తను తేజు వదిన వాళ్ళ అన్నయ్య అయి ఉంటే ఖచ్చితంగా పార్టీకి వచ్చేవాడు. అయినా హరిత ఇప్పుడు వెళ్ళి అతని అన్నయ్య గురించి తన వదిన తేజును అడగలేకపోయింది. తేజు ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. తేజు బాగా చదువుకున్న అమ్మాయి అయినప్పటికీ ఇంట్లో పనులన్నీ చక్కగా చేసి పెట్టేది. చాలా రుచిగా ఆహారాన్ని వండేది. ఇప్పుడు తేజు హరిత స్నేహితులయ్యారు. ఒకరోజు హరిత తన వదిన తేజును అడిగింది, మీకెంతమంది అన్నయ్యలున్నారు? నాకు ఒక్క తమ్ముడున్నాడు. అతను నాకంటే చిన్నవాడు. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. మీ చిన్నాన్న, పెదనాన్న, చిన్నమ్మ కొడుకులు ఎవ్వరు లేరా? హరిత, నీకేమైంది? నాకు అర్థం అవటం లేదు. నాకు చిన్నాన్న కానీ, చిన్నమ్మలు కానీ, పెద్దనాన్న కానీ ఎవ్వరూ లేరు. నువ్వు ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా? వదిన, ఈ విషయం ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయండి. పెద్దన్నయ్యకు కూడా. మీ పెళ్ళిలో ఒక అబ్బాయి అందరికీ భోజనం ఏర్పాట్లు చేసే సమయంలో చూశాను. అతను చాలా సింపుల్గా, మంచి హెయిర్ స్టైల్తో, చామని ఛాయతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. నవ్వితే మాత్రం చాలా బాగున్నాడు. తర్వాత మీ పెళ్ళిలో అన్నయ్యలను పిలవండి అన్నప్పుడు పెళ్లి మండపానికి వచ్చాడు. హో అతనా? అతని పేరు కిషోర్. మా ఊర్లో అంకుల్ కొడుకు అతను. చాలా మంచివాడు. అతనికి కొంచెం సిగ్గెక్కువ. అతను ఢిల్లీలో చదువుకుంటున్నాడు. అతనికి 2 తమ్ముళ్ళు. వాళ్ళు సవితి తల్లి కొడుకులు. కిషోర్ చిన్నప్పుడే అతని తల్లి చనిపోయింది.
ఆ తర్వాత కిషోర్ వాళ్ళ నాన్న వేరే వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తనకి 2 కొడుకులు పుట్టారు. తనకు చెల్లెలు లేదు. రక్షాబంధన్‌కు మా నాన్నగారు తనని మా ఇంటికి పిలిచాడు. నేను అతనికి రాఖీ కట్టాను. అతను ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకుంటున్నాడు. ఇంట్లో అతనికి ఎవ్వరి సపోర్టు లేదు. అతని కథ విని హరితకు బాధగా అనిపించింది. తన మీద మరింత ఇష్టం పెరిగింది. ఎలాగైనా సరే ఇప్పుడు కిషోర్‌ని కలవాలనుకుంటుంది. కానీ తనకేం చేయాలో ఐడియా లేదు. హరితతో పాటు తన చిన్నన్నయ్య అదే కాలేజీలో చదవటం వలన తను అబ్బాయిలతో స్నేహం చెయ్యలేదు. తను రాజు చెల్లెలు కాబట్టి అందరూ తనని చెల్లెలుగా భావించేవాళ్ళు. చూస్తూ చూస్తూ హరిత కాలేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాజు కూడా తన పెద్దన్నయ్యతో పాటు కలిసి బిజినెస్కు వెళ్తున్నాడు. తేజుకు పెళ్ళై 2 సంవత్సరాలు కావడంతో అందరు పిల్లల గురించి అడగడం మొదలుపెట్టారు. 2 టెస్టులు చేయించుకున్నారు. తేజులో ఏ లోపం లేదు. సూర్యలోనే లోపం ఉంది. ఒకవేళ సూర్య ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ పిల్లలు కలిగే ఛాన్స్ చాలా తక్కువ ఉందని డాక్టర్ అనడంతో ఈ విషయం తెలియగానే ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడ్డారు. ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే వేరే పద్ధతులను అవలంబించవచ్చు అని సూర్య అనడంతో నాకు పిల్లలు వద్దు, నా చిన్న మరిదిని, నా ఆడబిడ్డని నా కొడుకు కూతుర్లలా భావిస్తాను అని తేజు అంది. ఇప్పుడు రెండో అన్నయ్య అయిన సీనుకు పెళ్లి చేయాలని అందరూ ప్లాన్ చేస్తున్నారు. కానీ తను మాత్రం ఏ పని చేసేవాడు కాదు. సూర్య నుంచి డబ్బులు తీసుకొని తిని తాగడానికి సరిపోయేది. అతని పెళ్లి చర్చలు జరుగుతున్నప్పుడు తను పెళ్లి చేసుకోనని నిరాకరించడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. మూడో అన్నయ్య డాక్టర్ చదువుకు ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉంది కాబట్టి అతను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. చిన్నన్నయ్య రాజుకు పెళ్లి చేయాలని అడిగినప్పుడు నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనడంతో తను ఎవరు అని తేజు అడిగింది. తనది మన కులం కాదు, తను ఒక పేద కుటుంబానికి చెందినది. నేను లతను తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేను వదినా అనడంతో రాజు విషయాన్ని తేజు ఇంట్లో అందరికీ చెప్పింది. తేజు తన మామగారితో ఈ విషయం చెప్పగానే వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చెయ్యండి, అయినా సూర్యకు అన్నీ తెలుసు, వెళ్ళి అతనితో చెప్పండి అనడంతో ఇప్పుడు ఈ విషయం సూర్య దృష్టికి రావడంతో తేజు మాటలు విన్న వెంటనే అతను నిరాకరించాడు. తేజు అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పింది. రాజు మాత్రం ఎవరి మాట వినటం లేదు అనడంతో సూర్య సరే అని ఒప్పుకొని, అయితే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని ఒక్కసారి ఇంటికి రమ్మని చెప్పు మాట్లాడటానికి అనడంతో ఇంత డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, నేను గుడిలో పెళ్లి చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఈ మాటలు విని అతని తండ్రి, ఈ నాటకమంతా ఏంటి, వివాహం అనేది ఆడంబరంగా జరగాలి, అయినా నేను పెళ్లి చేసుకుంటున్న విషయం ఎవరికీ తెలియకూడదు అని రాజు అనడంతో అతని మాటలు అందరికీ వింతగా అనిపించాయి. మరుసటి రోజు సూర్య తన తండ్రితో కలిసి మాట్లాడడానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసింది, ఆ అమ్మాయి తల్లి కాబోతుందని. అందుకని రాజు అందరికీ తెలిసేలా వివాహం చేసుకోవాలనుకోవటం లేదు. ఆ అమ్మాయి వాళ్ళ ముందుకు వచ్చింది. తను చూడటానికి అంత అందంగా ఏమీ లేదు. తను గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదు. వీళ్ళకేం అర్థం కావటం లేదు. ఇంతకు మించి ఎక్కువ ఏమీ అడగలేకపోయారు. బంధువులు ఎవ్వరికి చెప్పకుండగా రహస్యంగా ఒక గుడిలో రాజు మరియు లతకు వివాహం జరిపించారు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది రాజు. పని చేయకపోతే కుటుంబం ఎలా గడుస్తుంది? లత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏ పని చేయటం లేదు. తను ప్రెగ్నెంట్ కావడం వల్ల ఇంట్లో ఏ పని చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు అని అనడంతో తేజుకు వింతగా అనిపించింది. తను పెద్దది కాబట్టి తన ఆలోచనలు కూడా పెద్దగా ఉండాలని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తేజు తన గురించి జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. హరిత తన చిన్న వదినతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు ఆమె యాటిట్యూడ్ చూపించింది. తనతో మాట్లాడేది కాదు. తేజు అత్తగారికి తనంటే ఇష్టం ఉండేది కాదు. కానీ తన కడుపులో పెరుగుతున్న తన వారసుణ్ణి మోస్తుంది కాబట్టి ఆమె తనకేదైనా చెప్పగలదా? ఇప్పుడు ఇంటిని నడిపించడం అనేది చాలా కష్టమని హరిత వాళ్ళ నాన్న ఆలోచిస్తూ బాధపడేవాడు. తన ఆస్తిని 5 భాగాలుగా విభజించి ఒక వాటాను హరితకివ్వాలనుకున్నాడు. అలా ఇవ్వడం వల్ల హరిత ఇక్కడే ఉంటుందని భావించాడు. ఎందుకంటే హరితని వదిలిపెట్టి వాళ్ళ నాన్న ఉండలేడు కాబట్టి. కానీ మరుసటి రోజు, నాన్న, హరిత అంటే ఇక్కడ అందరికీ ఇష్టమే, ఎందుకు తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలి? ఇక్కడున్న ప్రతిదీ తనదే,
తను ఏం కావాలన్నా అన్నలుగా మేము దాన్ని తిరస్కరించము. మిగతా అందరూ రాజు మాటల్ని అంగీకరించారు. ఈ వాటాల వల్ల తన అన్న వదినల నుండి విడిపోతానేమో అని హరిత భావించింది. తనకు ఆస్తిలో వాటా వద్దు అని అన్నయ్యలకు పంచి ఇవ్వండి అని అంది. హరిత కోసం ఒక మంచి ఇల్లరికం వచ్చే అబ్బాయిని వెతికి వివాహం చేయాలని వాళ్ళ నాన్నగారు ఆలోచన చేశారు. ఎందుకంటే అతను హరితను వదిలి ఉండలేడు కాబట్టి. ఈ మాట విని హరిత చాలా సంతోషించింది. తేజు వదిన, ఇప్పుడు నా కోసం ఒక మంచి అబ్బాయిని వెతకండి అంటూ కిషోర్ను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి మన ఇంటికి సరిపోయే వారెవ్వరూ లేరు. నాకు మీ అన్న కిషోర్ చాలా బాగా నచ్చాడు వదిన. అతను ఇల్లరికపు అల్లుడుగా రావటానికి రెడీగా ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అంది. అతను చాలా మంచివాడే, కానీ ధనవంతుడు కాడు. నిన్ను సంతోషంగా ఉంచలేడు వదిన. అతను బాగా చదువుకున్నాడు. వివాహం చేసుకుంటే అన్నయ్యలకు బిజినెస్ పనులలో సహాయంగా ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ ఇంట్లో వాళ్ళు అతనితో నీ పెళ్ళిని అనుమతిస్తారని నేను అనుకోవటం లేదు. సరే అయితే సాయంత్రం మీ అన్న రాగానే ఈ విషయం గురించి మాట్లాడుతాను అని తేజు చెప్పింది. సాయంత్రం సూర్య ఇంటికి రాగానే నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతన్ని హరితాను అడుగుదామనుకుంటున్నాను. అతని పేరు కిషోర్. అతను చాలా మంచివాడు. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే నేను వాళ్ళతో మాట్లాడుతాను. సరే అయితే అతన్ని రేపు ఇంటికి పిలువు అనడంతో సరే అని తేజు కిషోర్ కథ సూర్యకు చెప్పినప్పుడు, ఇలాగైతే మనకు కొడుకు కూతురు దొరికినట్లే. వివాహం చేసిన తర్వాత హరితాను కిషోర్ను మన దగ్గరే ఉంచుకుందాము అనడంతో తేజు సంతోషంగా ఒప్పుకుంది. తేజు లతకి అన్నం ఇవ్వటానికి తన రూమ్కి వెళ్ళినప్పుడు తను ఏడుస్తూ ఉండటం చూసి, లత నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకేం కాలేదు. నోరు మూసుకొని వచ్చిన పని చూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అనడంతో తేజుకు చాలా కోపం వచ్చి, చూడు, నిన్ను కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అలాంటప్పుడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని మర్యాదగా ప్రవర్తించాలి, లేకపోతే బాగుండదు అని అనడంతో, నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, వెళ్ళు, నా రూమ్లో నుంచి వెళ్ళు బయటికి అని అందరికీ వినిపించేలా గట్టిగా లత అరవడంతో తను ఏడుస్తూ బయటికి వచ్చింది తేజు. జరిగిన విషయం చెప్పడంతో సూర్య తనను ఓదార్చాడు. రాజు గదిలో నుండి బయటికి వచ్చి, లతా వదినను ఏమీ అనలేదు. రేపు లత పుట్టింటికి వెళ్ళిపోతుంది. తను బిడ్డకు జన్మనిచ్చేంత వరకు తను అక్కడే ఉంటుంది. ఇక్కడికి రాదు అని కోపంగా అరుస్తూ రాజు బెడ్రూమ్కు వెళ్ళిపోయాడు. రేపు తన అన్నయ్య హరితాను చూడటానికి వస్తున్నాడని తేజు అందరితో చెప్పింది. ఈ మాట విని తేజు అత్తగారు, ఎవరినడిగి అతన్ని పిలిచావు? అయినా హరితాను మీ బంధువులకిచ్చి వివాహం చేయటం నాకు ఇష్టం లేదు అంది. అంతలో సూర్య, అమ్మ, నన్ను నాన్నను అడిగింది. మేము సరే అంటేనే తను వాళ్ళ అన్నయ్యను పిలుస్తుంది అన్నట్టుగానే కిషోర్ 9 గంటలకు వచ్చాడు. అందరూ కిషోర్తో కలిసి మాట్లాడడం మొదలుపెట్టాడు. కిషోర్ను ఏదేదో అడిగారు. అతను అన్నిటికీ సమాధానం చెప్పాడు. కిషోర్కు అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో అని. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తేజు కిషోర్ని రూమ్లో పిలిచి విషయమంతా చెప్పి, హరిత చాలా మంచి అమ్మాయి. పెళ్ళైన తర్వాత నువ్వు ఇంట్లో ఇల్లరికపు అల్లుడులా రావాలి. ఒకవేళ నువ్వు కోరుకుంటే మీ బావగారితో పాటు ఆఫీస్కి వెళ్ళి అతనికి సహాయం చేయవచ్చు, లేదా నీకు ఇష్టమైన ఉద్యోగమైనా చేసుకోవచ్చు. ఏంటి తేజు, హఠాత్తుగా ఈ విషయం చెబుతున్నావు అనడంతో కిషోర్, నా ఆడబిడ్డ నిన్ను పెళ్లిలో చూసింది. నువ్వు తనకి బాగా నచ్చావు. ఒకవేళ నువ్వు కోరుకుంటే హరితాను కలవవచ్చు. లేదక్కా, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చూడాలి కదా అని కిషోర్ అనడంతో సరే అయితే నేను చిన్నాన్నతో ఈ విషయం చెబుతాను అని తేజు అంది. కిషోర్ హరితతో కొంచెం మాట్లాడు, తను నీకోసం 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. అవునా? ఈ విషయం నాకు తెలియదే. కొంతసేపటికి తేజు హరితాను పిలిచింది. కిషోర్ హరితాని చూసి తనతో మాట్లాడాడు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలుసు అనుకుంటాను. తెలుసు అనడంతో కిషోర్కి కూడా హరిత బాగా నచ్చింది. ఈ విషయాలన్నీ గ్రామంలో ఉన్న తన చిన్నాన్నతో మాట్లాడింది తేజు. కిషోర్ అక్కడే ఇల్లరికపు అల్లుడుగా ఉంటే ఆస్తిలో తనకు వాటా ఖచ్చితంగా ఇస్తారని కిషోర్ కుటుంబ సభ్యులు భావించి వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు. కిషోర్ మరియు హరితల వివాహం జరిగింది. పెళ్లి చాలా ఆడంబరంగా చేశారు. కిషోర్ సూర్యతో కలిసి ఆఫీస్కు వెళ్ళాడు. సూర్య అన్నయ్య ఏదైనా పని చెబితే అది ఎంతసేపైనా సరే
కిషోర్ దాన్ని పూర్తి చేసిన తర్వాతే ఇంటికి వచ్చేవాడు. కిషోర్ అందరితో బాగా కలిసిపోయాడు. ఒకరోజు రాజుకు ఆడపిల్ల పుట్టిందని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ తేజు వాళ్ళ అత్తగారు మాత్రం కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే తనకి మనవడు కావాలని కోరుకుంది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక తేజు లతాను జాగ్రత్తగా చూసుకుంటుంది. రాజు తన వదినను ఎప్పుడూ ఏమీ అనలేదు. తన భార్య కారణంగా అతడు తన వదినను అపార్థం చేసుకున్నాడు. కానీ హాస్పిటల్లో తేజు తన భార్యకు సేవ చేయటం చూసి రాజు మనసు మార్చుకొని తన వదినకు చాలా గౌరవించేవాడు. హఠాత్తుగా నాన్నగారి ఆరోగ్యం పాడయింది. హార్ట్అటాక్ రావడంతో ఆయన చనిపోయారు. ఇల్లంతా దుఃఖంతో నిండిపోయింది. హరిత అయితే ఏడ్చి ఏడ్చి తన ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. కిషోర్ హరితను జాగ్రత్తగా చూసుకునేవాడు. హరిత మూడో అన్నయ్య డాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు రెండో మరియు మూడో అన్నయ్యకి ఒకేసారి పెళ్ళిళ్ళు చేయాలని మాటలు జరుగుతున్నాయి. సీనుకు బెంగళూరులోని బిజినెస్ మ్యాన్ కూతురితో వివాహం జరిగింది. డాక్టర్ అన్నయ్య ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వేరే నగరానికి వెళ్ళిపోయాడు. తను డాక్టర్గా బాగా సంపాదించాడు. ఇప్పుడు రాజు, సీను లేదా ఇంట్లో ఎవ్వరికైనా ఏదైనా కావాలనుకుంటే అందరు కిషోర్కి ఫోన్ చేసేవారు. కిషోర్ అందరి మాటలు వినేవాడు. అందరూ క్రమంగా అతనితో వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తేజు మరియు హరిత తప్ప ఇంట్లో ఉన్న అందరూ తమ ఇంట్లోని పనులు చేయించుకోవడానికి మాత్రమే ఉన్నట్లుగా అన్ని పనులు అతనితో చేయించుకునేవారు. హరిత ఇదంతా గమనించడం ప్రారంభించింది. కిషోర్తో తన అన్న వదినల ప్రవర్తన చూసి హరిత బాధపడుతుండేది. ఇప్పుడు సీను హరితతో పాటు కిషోర్ను కించపరుస్తూ జోకులు వేస్తూ ఆట పట్టించడంతో అందరూ వారిద్దరిని చూసి నవ్వుకునేవారు. కిషోర్ ఎప్పుడు హుందాగా ప్రవర్తించేవాడు కాబట్టి అతను పరిస్థితులను పాడు చేయదలుచుకోలేదు. అందుకే అతను సైలెంట్గా ఉండిపోయేవాడు. హరిత అమ్మగారు కూడా తనకు మర్యాద ఇవ్వకుండగా ఎలా అంటే అలా మాట్లాడేది. ఎందుకంటే కిషోర్ తేజు వాళ్ళ అన్న కాబట్టి. కిషోర్తో ఇంట్లో పనులతో పాటు బయట మార్కెట్ పనులను కూడా చేసేవాడు. అలాగే అవసరమైనప్పుడల్లా ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చేది. ఒకసారి కిషోర్కు పెద్దన్నయ్య సూర్య ఒక ఫైల్ ఇచ్చి రాజుకి ఇవ్వమని చెప్పాడు. ఫైల్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రాజు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ ఫైల్లో ఒక ముఖ్యమైన పేపర్ ఉంది. కానీ రాజు మాత్రం దాని మీద దృష్టి పెట్టలేదు. అక్కడ పెట్టి వెళ్ళు అని రాజు అనడంతో కిషోర్ ఆ ఫైల్ని అక్కడ పెట్టి అతని కౌంటర్కి వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు సూర్య ఆ ఫైల్ కావాలని రాజును అడిగినప్పుడు నాకు ఏ ఫైల్ ఇవ్వలేదు అని రాజు అనడంతో బావగారు, నిన్న ఆ ఫైల్ మీకు ఇచ్చాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. అలా ఎలా చెబుతారు ఇవ్వలేదని? కిషోర్ అనడంతో రాజుకు కోపం వచ్చి, అంటే నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నావా అంటూ కిషోర్ కాలర్ పట్టుకొని యూ ఇడియట్ అని ఆఫీస్లో అందరి ముందు గట్టిగా అరవడంతో అక్కడ స్టాఫ్ అంతా ఇద్దరిని చూడటం మొదలుపెట్టారు. పెద్దన్న సూర్య రాజును తిట్టి కిషోర్ని సైలెంట్ అవ్వు అని చెప్పి తన కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ సంఘటనతో కిషోర్ మాత్రం రోజంతా డిస్టర్బ్డ్గా ఉండిపోయాడు. రాజు సార్ ఎప్పుడూ అందరి మీద ఇలాగే కోపగించుకుంటాడు అని ఆఫీస్ స్టాఫ్ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జరిగిన గొడవ విషయం ఇంట్లో చెప్పొద్దని కిషోర్ సూర్య దగ్గర మాట తీసుకున్నాడు. కానీ సీను మాత్రం జరిగిన విషయమంతా తన భార్య దగ్గర చెప్పేశాడు. ఆ మాట విన్న ఆవిడ మంచిదైంది, కిషోర్ ఏ పని కూడా సరిగ్గా చెయ్యడు. ఇప్పుడు సీను భార్య ఈ విషయాన్ని లతాతో మరియు తేజుతో చెప్పింది. ఈ విషయం విన్న తర్వాత తేజు చాలా బాధపడింది. కానీ లత మాత్రం తన భర్త రాజు ఇలా కోపగించుకునేవాడు కాదు, బహుశా కిషోరే ఏదో చేసి ఉంటాడు అని వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్పడం ప్రారంభించారు. రాజు కిషోర్తో ఇలా ప్రవర్తించటం వల్ల ఇంట్లోని మహిళలకు మరియు సీను అందరూ కిషోర్ను మరింత ఎక్కువగా అవమానించడం ప్రారంభించారు. హరిత అంతా గమనిస్తున్నా కానీ బాధపడేది కాదు. ఎందుకంటే హరితకు వాళ్ళ అన్నయ్య చర్యలు ఏమీ కనిపించవు. ఒకరోజు లత కిషోర్ని మార్కెట్ నుంచి ఏదో వస్తువు తీసుకురమ్మని అడిగింది. ఇప్పుడే పెద్దబావగారు పిలిచారు, నేను తర్వాత తీసుకొని వస్తాను, ఇప్పుడు నేను ఆఫీస్కు వెళ్తున్నాను అనడంతో నేను ఏదైనా చెబితే నువ్వు చెయ్యవు, ఆఫీస్ను నువ్వు ఒక్కడివే చూసుకుంటున్నావా, ఈ ఇంటి నుండి 3 మగవాళ్ళు వెళ్తున్నారు అని లత అనడంతో హరితకు బాధగా అనిపించింది. వదినా, నీకంత తొందరగా ఉంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ భర్తకు చెప్పొచ్చు కదా, ఇప్పటి వరకు అన్నీ నా భర్తతోనే చెప్పి చేయించుకున్నావు,
ఇప్పటి నుంచి అతను ఎక్కడికి వెళ్ళడు అంది. నువ్వు సైలెంట్గా ఉండు హరిత. అక్క, నేను మీరు చెప్పినవన్నీ తీసుకొని వస్తాను. మీరు టెన్షన్ పడవద్దు అని కిషోర్ అన్నాడు. హరిత, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగే ఉండు. నువ్వు నాతో కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చావు అంది లత. హరితకు బాధగా అనిపించి ఏడవటం మొదలుపెట్టింది. లత రాజుకి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన ఈ గొడవంతా చెప్పింది. రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కిషోర్ హరితను సైలెంట్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. లోపల నుంచి రాజు కోపంగా వచ్చి కిషోర్ కాలర్ పట్టుకొని లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టాడు. ఆడవాళ్ళ మధ్య ఇటువంటి గొడవలు పెట్టడానికా నువ్విక్కడ ఉన్నావు? కిషోర్ కోపంగా సిగ్గుతో ఎర్రపడ్డాడు. హరిత లేచి రాజుని కొట్టి బలంగా తోస్తూ, జాగ్రత్త, ఇంకొక్క మాట మాట్లాడినా సహించేది లేదు అంది. ఇతను ఈ ఇంటి పనివాడు కాదు, నీ భార్య చెప్పిన పనులన్నీ చేయటానికి. కిషోర్ ఏమీ మాట్లాడలేదు. తేజు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి సూర్యను సీనును ఇంటికి పిలిపించింది. సీను సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. సూర్యకి ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదు. ఇంట్లో ఉంటూ ఆడవాళ్ల మధ్య గొడవలు పెట్టేవాడని సూర్య ముందు చెప్పటం మొదలుపెట్టాడు. ఇంట్లో డ్రామాలు చేస్తూ అతను పొందవలసిన దానికంటే చాలా ఎక్కువగా పొందాడు. సూర్య రాజును తిడుతూ మౌనంగా ఉండమని చెప్పినా రాజు మాట్లాడుతూనే ఉన్నాడు. అతన్ని ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోమ్మనండి. వాళ్ళు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళరు. అయినా నువ్వెవరు వాళ్ళని వెళ్ళవని చెప్పటానికి? మామగారు చెప్పారు, ఇంట్లో కొడుకులకు ఎంత హక్కు ఉందో కూతురికి కూడా అంతే హక్కు ఉందని. అతను మీ పని మరియు ఇంట్లో పని ఎంతో సమర్థవంతంగా చేస్తున్నాడు. వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళకపోతే అలాంటప్పుడు నా వాటా నాకు ఇచ్చేయండి. అప్పుడు మేము ఇంటి నుండి వెళ్ళిపోతాం. వీళ్ళని మీ దగ్గర ఉంచుకుంటే సూర్యన్నయ్య మీ పరిస్థితి మరింత దిగజారుస్తారు అని అనడంతో సూర్య రాజును మందలించి అందరూ మీ రూమ్లలోకి వెళ్ళండి అనడంతో సూర్య మాటకి ఎవరు ఎదురు చెప్పలేదు. అందరూ తమ తమ రూమ్లలోకి వెళ్ళిపోయారు. కిషోర్ సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. సూర్య కిషోర్ భుజం మీద చేయి వేసి తన పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కిషోర్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. బావగారు, నేను ఇంటిని నాదనుకొని మీరు ఏ పని చెబితే ఆ పని చేసేవాణ్ణి. నాకు హెల్ప్ చేసే అలవాటుంది, కానీ మీరు దాన్ని నా నిస్సహాయతగా అర్థం చేసుకున్నారు. నేను అందరి మాట వినేవాణ్ణి. నా భార్య చాలాసార్లు నాతో ఈ మాట చెప్పింది. మా వదినలు మిమ్మల్ని ఏమన్నా అంటే నాకు చాలా బాధ కలుగుతుంది అని. కానీ నేను పట్టించుకునేవాణ్ణి కాదు. నేను బాగా చదువుకున్నాను. నేను ఏ ఉద్యోగమైనా చేసి మీ చెల్లెల్ని పోషించగలను. నేను అందరి గురించి ఆలోచిస్తూ అందరికీ సహాయం చేస్తున్నాను. కానీ ఇంట్లో అందరూ నన్ను పనివాడిలాగా భావించారు. నా కోసం మీ అన్నదమ్ములందరూ విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఈరోజే. నేనిక ఇక్కడ ఉండలేను. మీ అందరికీ మీ చెల్లెలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఒకవేళ తను మీతో ఉండాలని మీరు కోరుకున్నా, తను ఇక్కడే ఉండాలని అనుకున్నా తనని ఉంచుకోవచ్చు. కానీ నేను ఇకపై నుండి ఇక్కడ ఉండలేను. నేను నా చదువుని వదిలి ఇంట్లో పనులను చేయడం ప్రారంభించాను. దీనికి ఎవ్వరి ప్రశంసలు నాకు అక్కర్లేదు. కానీ నా పని ఎవ్వరికీ కనిపించలేదు. రాజుబావ గారు ఆఫీస్లో స్టాఫ్ అందరి ముందు నా కాలర్ పట్టుకున్నాడు. అయినా నేను సైలెంట్గా ఉండిపోయాను. ఈరోజు అతను నా మీద చెయ్యి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా నేను ఇక్కడే ఉంటే ఈసారి నన్ను నడిరొడ్డు మీద కొడతాడు. మేము ఇంట్లో ఉంటూ ఉత్తి పుణ్యానికి తింటున్నాము. హరిత రోజు నా వద్దకు వచ్చి బాధపడేది. ఈ మాటలు విని తేజు కన్నీళ్లతో చెప్పటం మొదలుపెట్టింది. కిషోర్, నేను నీ జీవితాన్ని పాడు చేశాను. నువ్వు నిజమే చెప్పావు. ఈ సిటీ వాళ్లకు ఊరి వాళ్లను సరిగ్గా అర్థం చేసుకోలేరు అని. నా వల్ల ఈ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నన్ను క్షమించు. ఈరోజు నా వల్ల ఇంత అవమానం పడాల్సి వచ్చింది అని అనడంతో, తేజు, ఎందుకంత బాధపడుతున్నావు? మిమ్మల్ని మీరు నిందించుకోవద్దండి. ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి మీ మధ్య గొడవలు ఉండవు అంటూ కిషోర్ బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టాడు. నేను కూడా నా భర్తతో పాటే వెళ్తాను. అతను ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని హరిత అనడంతో, హరిత, నువ్వు వెళ్ళకు అని సీను అన్నాడు. మీరందరూ మీ భార్యలను చూసుకోండి. నా భర్తను అవమానించారు. నా భర్తకు గౌరవం లేని ఇంట్లో నేనొక్క క్షణం కూడా ఉండలేను అని హరిత, కిషోర్ ఒకరి చేతులు మరొక్కరు పట్టుకొని బయటికి వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక తేజు ఏడుస్తూ ఇలా చెప్పింది. ఇప్పుడు మీకు కిషోర్ విలువ తెలుస్తుంది. అప్పుడు అందరు అతని కోసం వెతుకుతారు.
కిషోర్కి గ్రాడ్యుయేషన్తో పాటు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండటంతో కేవలం 2 రోజుల్లో కిషోర్కు ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరికింది. హరిత కూడా చదువుకుంది, అందుకే తను కూడా జాబ్ చేయాలనుకుంది. కిషోర్ అనుమతితో ఉద్యోగం చేయటం మొదలుపెట్టింది. ఇద్దరు 1 నెల తర్వాత వేరే చోటు రిపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. హరితకి ఎప్పుడు వాళ్ళ అన్నవాళ్ళు గుర్తొచ్చేవారు, కానీ రాజును తలుచుకుంటే మాత్రం కోపం వచ్చేది. వివాహం అయిన తర్వాత మొదటిసారిగా రాఖీ పండగ వచ్చింది, కానీ రాఖీ కట్టడానికి ఈసారి అన్నయ్యలు ఎవ్వరూ లేరు. హరిత, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యలకు రాఖీ కట్టాలంటే కట్టు, నేను అభ్యంతరము చెప్పను అని కిషోర్ అనడంతో నేనెప్పుడూ ఆ ఇంట్లో అడుగుపెట్టను అని హరిత ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. రాత్రి 8 గంటలకు సీను మేమున్న అడ్రస్ని తెలుసుకొని అక్కడికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. హరిత డోర్ తెరిచింది. హరితను పట్టుకొని సీను ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించు హరిత, నేనేమి చేశాను చెప్పు, నేను మీకు క్షమాపణలు అడుగుతున్నాను. నువ్వు తమాషా చేస్తూ నా భర్తను అగౌరవపరచడం మొదలుపెట్టింది నువ్వే. దాంతో ఆ ఇంట్లోని ఆడవాళ్లకు ధైర్యం వచ్చింది. మరి నువ్వేమి చేశావు అని అడుగుతున్నావా? నేను మీకంటే పెద్దవాణ్ణి, కానీ మీరు ఏది చెప్తే అదే చేస్తాను. నువ్వు ఒకవేళ కిషోర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగమని చెప్పినా నేను చెబుతాను. కిషోర్ వేరే రూమ్లో ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నాడు. అప్పుడు సడన్గా బయటికి వచ్చిన కిషోర్ సీనును చూస్తూ నవ్వుతూ వెళ్ళి వాటేసుకొని ఎప్పుడొచ్చావు అనడంతో, సారీ కిషోర్, నేను సరదాగా నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. పర్లేదు, మీరందరూ చాలా గ్రేట్ అన్నాడు కిషోర్. లేదు లేదు, నువ్వే చాలా గ్రేట్ కిషోర్. నువ్వు బయటికి వచ్చేశాక పరిస్థితి మరింత దిగజారిపోయింది. సూర్య అన్న చేతుల్లో నుంచి ఎన్నో ప్రాజెక్టులు వెళ్ళిపోయాయి. ఆయన పనిలో శ్రద్ధ చూపలేకపోతున్నాడు. మరియు అన్నయ్య కూడా కొన్ని రోజుల నుండి ఆందోళన చెందుతున్నాడు. పర్లేదు సీను, అంతా బాగైపోతుంది. రాత్రి ఇక్కడే రెస్ట్ తీసుకొని రేపు ఉదయం బయలుదేరు. హరిత కోసం సీనే స్వయంగా రాఖీని తీసుకొని వచ్చాడు. హరిత రాఖీ కట్టింది. సీను భోజనం చేసి రాత్రి వెళ్ళిపోయాడు. హరిత కొంత సంతోషించింది. కిషోర్, నీకు బాధగా అనిపిస్తే నన్ను క్షమించు. అయినా నేనెందుకు బాధపడతాను హరిత? అతను మీ అన్నయ్య. నా మనసులో అతని మీద పగలేదు. నువ్వు అతన్ని చెల్లెలివి. అతన్ని కలిసే హక్కు నీకుంది. కావాలంటే మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అన్నలకు రాఖీ కట్టుకోవచ్చు. కానీ నేను ఆ ఇంటికి వెళ్ళను కిషోర్. ఆ ఇంట్లో మీకు అవమానం చేసి చెంపదెబ్బ కొట్టారు. మీ చెంప మీద పడ్డ దెబ్బ కంటే నా గుండె మీద పడ్డ దెబ్బ చాలా పెద్దది. ఇప్పుడు నేను మా అన్నలతో కలిసి ఆ ఇంట్లో ఎప్పుడూ జీవించలేను. మీకు గౌరవం లేని చోట నేనుండలేను. కొన్ని రోజుల తర్వాత హరితకు ఒక బాబు పుట్టాడు. ఒకరోజు రాజుకు యాక్సిడెంట్ అయ్యిందని కిషోర్కు కాల్ రావటంతో కిషోర్ హాస్పిటల్కి చేరుకున్నాడు. రక్తం కొరత ఉందని డాక్టర్ చెప్పగానే కిషోర్ రక్తదానం చేయటానికి సిద్ధపడ్డాడు. లతా వదిన సిగ్గుతో తలదించుకుంది. రాజు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి హరిత ఏడవడం మొదలుపెట్టింది. అతన్ని కలవాలని పట్టుపట్టితే తన భర్తకు కోపం వస్తుందని భావించింది. కానీ కిషోరే రాజుకు రక్తం ఇచ్చాడని తెలిసి హరిత హాస్పిటల్కు చేరుకుంది. బాబుని లతా వదిన వళ్ళో పెట్టింది. తన తల్లిని వాటేసుకొని ఏడవడం మొదలుపెట్టింది. లతా హరితను క్షమించమని కోరింది. ఎందుకంటే ఈరోజు కిషోర్ లేకపోయి ఉంటే రాజు పరిస్థితి ఏమై ఉండేదో. వదిన, మీరు ఇది అర్థం చేసుకోండి. మీరు కిషోర్కి చెంపదెబ్బ కొట్టి అవమానిస్తే అతను రక్తమిచ్చి ప్రేమతో ప్రతీకారం తీర్చుకున్నాడు అని అనడంతో లతా సిగ్గుతో తలదించుకుంది. వదిన, నువ్వు ఎవరినైనా తట్టుకోగలిగేంతనే హింసించు. దానికన్నా ఎక్కువ హింసిస్తే అందరూ నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు. నా భర్త చాలా మంచివాడు. నాకు చెప్పకుండానే ఇక్కడికి రక్తం ఇవ్వడానికి వచ్చారు. హరిత కొడుకుని అత్తగారి ఒడిలో పెట్టి, తేజు ఇతనే ఇంటి వారసుడు, సరిగ్గా కిషోర్ లాగే అవుతాడు. హరిత నవ్వుతూ, నా కొడుకు కూడా నా భర్తలాగే అవ్వాలి. కిషోర్ రక్తం ఇచ్చి బయటికి వచ్చాక హరితను చూసి తలదించుకున్నాడు. సారీ హరిత, నీకు చెప్పనందుకు. థ్యాంక్స్ కిషోర్. నువ్వు నా మూర్ఖపు సోదరుడు కొట్టిన దెబ్బను ప్రేమతో ప్రతీకారం తీర్చుకున్నావు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన రాజు తనకి రక్తం ఇచ్చి కాపాడాడని కిషోర్ గురించి తెలుసుకొని కిషోర్ని క్షమించమని వేడుకున్నాడు. నేను నిన్నెప్పుడో క్షమించేశాను. రాజు కోరిక ప్రకారం అందరూ ఆ ఇంట్లో ఉంటూ సంతోషంగా గడుపుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.